నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరిపోయే మరమరాల బిర్యానీ, బొంగుల బిర్యానీతో వచ్చేసానండి నేను. సూపర్ రెసిపీ, డైట్ రెసిపీ అండ్ అట్ ద సేమ్ టైం సేవింగ్ రెసిపీ. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఆలుగడ్డ, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, లవంగ, చెక్క, యాలుక, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, షాజీరా, బిర్యానీ ఆకు. దట్స్ ఆల్ అండి. ఫస్ట్ ఒక కడాయిలో వాటర్ తీసుకుందామండి, ఒక 1 లీటరు. దీనికి కొలత ఏం లేదు నిజానికి, ఎందుకంటే వాటర్ అంతా మనం డ్రైన్ చేయాల్సిందే. దాంట్లోకి ఒక 2-3 యాలకలు, ఒక 5-6 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, చెక్క ముక్కలు ఒక 2-3, బిర్యానీ ఆకు, జాపత్రి కొంచెం ఒక రెక్క వేసాను అంతే, షాజీరా ఒక 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఈ వాటర్లో, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. అన్నీ వేసి కొంచెం బాయిల్ అవుతుండగా మన మరమరాలు తీసుకుందాం. దగ్గర ఒక 250-300 గ్రామ్స్ వేసానండి నేను. దీన్ని వాటర్ని కూడా డ్రైన్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ పాట్ తీసుకొని అందులో ఒక ఆయిల్ ఒక 5 టీ స్పూన్స్ వేసుకున్నాను, గీ ఒక 2 టీ స్పూన్స్, కొంచెం వేడెక్కినాక జీలకర్ర ఒక 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పుదీనా కొంచెం, కసూరి మెత్తి చాలా కొద్దిగా ఇట్లా వేసుకొని పోపు వేయగానే ఒక పెద్ద ఆనియన్ ఇట్లా జూలియన్ కట్లో కొంచెం మందంగా కట్ చేసుకోండి. అండ్ పచ్చిమిర్చి ఒక 5-6. ఇది ఫ్రై చేసుకుంటా కొద్దిగా 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొద్దిగా గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసి, పసుపు ఒక 1/4 టీ స్పూను, సాల్ట్ ఒక 1 టీ స్పూను, కారం ఒక 1.5 టీ స్పూన్. ఇవన్నీ వేసి దీని మీదంగా క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, క్యాబేజీ, టొమాటో అన్నీ కూడా కొంచెం ఒక్కొక్కటేనండి అట్లా వేసుకొని బాగా అన్ని కలిపేసి, కర్డ్ వేసి అన్ని కలిపేసి మంచిగా అడుగున పేర్చేసి, మనం డ్రైన్ చేసి పెట్టుకున్న మురమరాలు ఉంది కదా అవి కూడా దీని మీదంగా పేర్చేసాను. ఒక 5 to 6 minutes అంతేనండి. కవర్ చేసి ఉంచితే కనుక అద్భుతమైన దమ్ బిర్యానీ ఆఫ్ మరమరాలు ఈజ్ రెడీ. కొత్తిమీర చల్లుకొని దించి తినేయటమే. ఇంకేంటి, ఇంత ఈజీగా అద్భుతమైన బిర్యానీ. అసలు అది అన్నమనే అనుకుంటాం తినేటప్పుడు కూడా అందరం కూడా. కావాలంటే చేసి తిని చూడండి. బాయ్ అండి.